బౌలర్ మహ్మద్ షమి తాజాగా 2019 వన్డే వరల్డ్ కప్ జ్ఞాపకాలను గుర్తు చేసుకుని బాధపడ్డాడు. ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఈ వరల్డ్ కప్ లో తన్ను కీలకమైన సెమీఫైనల్లో పక్కన పెట్టేశారని విచారం వ్యక్తం చేశాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి షమి 2019 వరల్డ్ కప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సెమీఫైనల్లో తన్ను ఉద్దేశపూర్వకంగా బెంచ్ మీద కూర్చోబెట్టారని అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ రవి శాస్త్రిలపై ఆరోపణలు చేశారు. షమి మాట్లాడుతూ 2019 వరల్డ్ కప్ లో నేను మొదట 4 మ్యాచ్లు ఆడలేదు. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో నేను హ్యాట్రిక్ పడగొట్టాను. ఆ తర్వాత మ్యాచ్ లో 5 వికెట్లతో పాటు మొత్తం 3 మ్యాచ్ల్లోనే 13 వికెట్లు తీశాను. ప్రతి జట్టుకు మంచి ప్రదర్శన చేయగల ఆటగాళ్లు కావాలి. అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నప్పటికీ తన ప్రదర్శనను ఎందుకు పట్టించుకోలేదు? అవకాశం వచ్చినప్పుడే నన్ను నేను నిరూపించుకోగలను. మీరు నాకు అవకాశం ఇచ్చారు. ఈ టోర్నీలో మొత్తం 4 మ్యాచ్ల్లో 14 వికెట్లు తీశాను. ఆ తర్వాత సెమీఫైనల్లో నన్ను ఆడించలేదు. భారత్ జట్టు ఓడిపోయింది. మంచి ప్రదర్శన చేసినా మీరు నా నుండి ఇంకా ఏం ఆశిస్తున్నారు అంటూ షమి ప్రశ్నించాడు. అయితే 2023 వన్డే వరల్డ్ కప్ లో కూడా ఇదే విధంగా షమి టోర్నీ ఆరంభంలో కొన్ని మ్యాచ్లు ఆడలేదు. కానీ ఆ తర్వాత జట్టులోకి వచ్చి 24 వికెట్లు తీసి టోర్నీ టాప్ వికెట్ టేకర్ గా నిలిచాడు. కానీ వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత మడమ గాయానికి గురైనటువంటి ఈ పేసర్ సుమారు 8 నెలలుగా టీమిండియాకు దూరంగా ఉన్నాడు.